హలో క్రికెట్ లవర్స్, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1. క్రికెట్లో 111 నంబర్ని తరచుగా దురదృష్టకరంగా చూస్తారు. దీన్ని నెల్సన్ నంబర్ అని పిలుస్తారు. క్రికెట్ జట్టులో లేదా ఆటగాడు 111 పరుగులకు చేరుకున్నప్పుడు వికెట్ పడుతుందని నమ్ముతారు. దీనికి అడ్మిరల్ నెల్సన్ పేరు పెట్టారు. అతడు ఓ ప్రమాదంలో ఒక కన్ను, ఒక చెయ్యి కోల్పోయాడు. ఈ నంబర్ను అంపైర్ డేవిడ్ షేపార్డ్ వల్ల పాపులర్ అయింది. జట్టు స్కోరు 111 లేదా దాని మల్టిపుల్, ఉదాహరణకు 222 లేదా 333 అయినప్పుడల్లా అతడు ఒక కాలు మీద గెంతేవాడు. 2011 నవంబర్ 11న ఉదయం 11:11 ఆస్ట్రేలియాను ఓడించేందుకు దక్షిణాఫ్రికా 111 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో డేవిడ్ పేషవార్డ్ ప్రేక్షకులు ఒక్క కాలుపై నిల్చున్నారు. నెంబర్ 2. రావల్పిండి ఎక్స్ప్రెస్గా పాపులర్ అయిన పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అఖ్తర్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా బాల్ వేసిన రికార్డు క్రియేట్ చేశాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అతి వేగంగా బౌలింగ్ చేశాడు. నెంబర్ 3. 1939 మార్చిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ ఏకంగా 9 రోజుల పాటు కొనసాగింది. అంతా సమయం ఉన్నప్పటికీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెంబర్ 4. టెస్ట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా పేరిట ఉంది. 2004లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో అజేయంగా 400 పరుగులు చేశాడు. దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.